హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో డబుల్ కా మీఠా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం నేను 8 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. తర్వాత వాటి 4 సైడ్స్ ఎడ్జెస్ని అయితే కట్ చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఉంచేసుకోవచ్చండి, అది ఆప్షనలే. అలా కట్ చేసుకున్న తర్వాత ఆ మిడిల్లో ఉన్న బ్రెడ్ ఉంటుంది కదండి, దానిని 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అవి అలా కట్ చేసుకున్నాక మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని కూడా రెడీగా ఉంచుకోవాలండి. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ తీసుకున్నాను. ఇవి తీసుకున్నాక ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దానిలో 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాం కదండి, అందులో ఫస్ట్ జీడిపప్పు, బాదం పప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి. అవి లైట్ అండ్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటిని సపరేట్గా ఒక బౌల్లో కానీ ట్రేలో కానీ తీసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, వాటిని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ లైట్ అండ్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి గీ సరిపోకపోతే ఇంకా యాడ్ చేసుకోవచ్చండి. అవి బాగా డీప్ రోస్ట్ అయిన తర్వాత వాటిని కూడా ఒక ట్రేలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పంచదార పాకం అయితే తయారు చేసుకోవాలండి. దీనికోసం ముందుగా 1 లేదా 1.25 కప్పు పంచదారని యాడ్ చేసుకుని దానికి ఈక్వల్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని అవి పాకం తయారయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అలా మరిగించుకోవాలన్నమాట. అది బాగా చిక్కపడిన తర్వాత ఒక తీగ పాకం వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని ఆ పాకంలో యాడ్ చేసి ఆ పాకం బాగా పీల్చుకునేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. అది అలా పీల్చుకున్న తర్వాత దానిని అలా స్మాష్ చేసుకోవాలి. ఆ పీసెస్ అన్నిటికీ పాకం బాగా పట్టిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. అందులోనే 1/4 టీ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. దీనిని ఇలాగే సర్వ్ చేసుకుంటే ఇది బ్రెడ్ హల్వా అవుతుంది. అదే మీరు కొంచెం ఒక కాచి చల్లార్చిన పాలను యాడ్ చేస్తే కనుక అది డబుల్ కా మీఠా అవుతుందన్నమాట. నేను ఇందులో 1 కప్పు కాచి చల్లార్చిన పాలను అయితే యాడ్ చేశానండి. అది బాగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన డబుల్ కా మీఠా మనకి రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.